వికలాంగులను సకలాంగులుగా మార్చే సదుద్దేశంతోనే రేపు సోమాజిగూడ రాజ్భవన్లో ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ విజయభాస్కర్ తెలిపారు. బషీర్బాగ్లోని శిబిరానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఇక రాజ్భవన్ డిజేబుల్ ఫౌండేషన్ ట్రస్ట్, రెడ్ క్రాస్ సొసైటీ, అదేవిధంగా అగ్రవాల్ సేవాదళు, బద్రి విషయాలో పన్నాలాల పిట్టి ట్రస్టు, అదేవిధంగా మహావీర్ వికలాంగ సహాయత సమితి సహకారంతో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కృత్రిమ అవయవాలు, కాలిపర్లు, వికలాంగుల వైకల్యాల ఉచిత శస్త్రచికిత్సలు, అదేవిధంగా దిద్దుబాటు, సాధారణ ఆరోగ్య శిబిరం, ఉచిత ఔషధం, ఉచిత ప్రయోగశాల పరీక్షలు, కంటి పరీక్షలు చేసి అర్థాలు అందిస్తామని తెలిపారు. ఈ శిబిరంలో 100 మందికి వైద్య బృందం ఆధ్వర్యంలో 21 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వికలాంగులను సకలాంగులు చేసే అనే స్లోగన్తో మా యొక్క డాక్టర్ విజయభాస్కర్ గారు చెప్పే విధంగా సమాజంలో ఎవరు కూడా వికలాంగుడుగా ఉండకుండా సమాజాన్ని అంటే నేను వికలాంగుడిని అనే భావన ఎవరికి కలగకుండా చేయడమే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యొక్క ఉద్దేశం. ఈ యొక్క రెడ్ క్రాస్ ద్వారా కొన్ని ఎన్జిఓస్ను ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎన్జిఓకు, ముఖ్యంగా డాక్టర్ విజయభాస్కర్ గారికి మరియు డాక్టర్ కీర్తన గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని వారి భుజాలపై వేసుకొని ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా రాజ్భవన్లో కార్యక్రమం నిర్వహిస్తామన్నప్పుడు గవర్నర్ గారు కూడా అనుమతి ఇవ్వడం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. వారి ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. డిజేబిలిటీస్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అలాగే డిజేబుల్ కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య గారు, దానకిషోర్ గారు,